దౌలతాబాద్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అరుణ్ కుమార్ ప్రత్యేకంగా హాజరై ఓడుబియ్యం, పట్టు వస్త్రాలు మరియు పుస్తమట్టెలను శ్రీ సీతారాముల కళ్యాణానికి సమర్పించారు. అలాగే సూరంపల్లి గ్రామంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపుతో స్వామివారిని గ్రామమంతా ప్రదర్శించారు. భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాటి సాయి, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను గ్రామ ప్రజలు అభినందించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో పూర్వజాత ఏదే పూర్వారకాః ఏదే శామిరోదేన బ్రహ్మకర్మద్వారవే పూజాకర్మద్వారవే ప్రాణాయామ్యః. ఇట్లా ముక్కు పట్టుకోండి అందరూ. ప్రాణాయామ వినియోగః. ఓం భూః ఓం మహః ఓం జనః ఓం దుఃఖః ఓం దక్షం ఓం తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యన్నః ప్రచోదయాత్. ఓం ఆమోద్యోతిర్గో మృతం బ్రహ్మా ఓర్ముస్సరం. అయం ముహూర్తకాలే సూర్యాదీనానపానాంగ్రహణామత్యంత ఆనుకూల్యతా ప్రసిద్ధిరస్తు. అందులో రావణాసుడు కూడా వచ్చిందట. అందులో కనీసం సూర్యాసుడు ముట్టుకోవడానికి భయపడి కొంతమంది వారు ఆ ధరకుని ఎత్తలేదు, కొంతమంది పేరు కనీసం దానికి కొంచెం కూడా ఎత్తలేదు. సీతారాముడు రామచంద్ర స్వామి ఎట్లా ఉన్నాడు, ఆయన యుద్ధ వయసులో ఉన్నాడు. యుద్ధ వయసులో ఉన్నటువంటి వాడు వచ్చి ఆ విశ్వామిత్రుడు దూరం ఆయన రామచంద్ర వెళ్ళు నీతో అంటే ఆయన వెళ్ళి ఒకేసారి ఆధారం లాబట్టి దాన్ని ఇట్లా పెడితే అది విరిగిపోయింది. శివధనస్సు అంత శక్తివంతమైనటువంటి కూడా కన్యాదానం చేయాలంటే మీ ఆయన కుడుకు మీ దగ్గర లేకపోతే ఇక్కడ తీసుకోండి. మా దగ్గర వచ్చి తీసుకోండి. కుడుక ఒక చెప్పండి. ఒరిజినల్ అంటే ఒరిజినల్ తీసుకోండి. మళ్ళీ పర్వాలేదు. ఆయన కింద వచ్చిన ఒక్క తగ్గిన పని వచ్చింది. ఒక్క తగ్గిన పని వచ్చి ఎప్పుడు ముందు కొత్తగా పుట్టాడట. ఆ పుట్టిన వారు ఆయన మాలలో మూడో రోజు మన దర్శనానికి కాబట్టి మన అందరూ దండం పెట్టుకుని రామాయణం కొత్తగా అనిపించారు. అందుకే కొన్ని వేల రామాయణాలు రాసినప్పటికీ మళ్ళీ కొన్ని వేల మంది కొన్ని పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.